కర్కాటక రాశి వారికి సప్తమ స్థానంలో రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు, ద్వితీయ స్థానంలో కేతువు, వ్యయ స్థానంలో గురువు, అష్టమ స్థానంలో రాహువు, భాగ్యస్థానంలో శనేశ్వరుడు. నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల రీత్యా సానుకూల ప్రభావం ఉంటుంది. చేయాలనుకున్న కార్యక్రమాలు చేయాలనుకున్న సమయానికి చేయగలుగుతారు. శుభ కార్యక్రమాలు కావచ్చు, వ్యాపార రీత్యా కొన్ని పనులు కావచ్చు, వృత్తి నిమిత్తం ఇంపార్టెంట్ మీటింగ్స్ కావచ్చు, సరైన సమయానికి అనుకున్న విధంగా జరుగుతాయి. మంచి పరిణామాలు కూడా ఏర్పడతాయి. ట్రేడింగ్ లో ఉన్నవారికి, స్పెక్యులేషన్ లో ఉన్నవారికి జాగ్రత్తగా నిర్ణయాలు చేయండి. పెద్దవాళ్ల సలహాలు సూచనల మేరకు మీరు చేసుకోగలిగితే అన్ని విధాల బాగుంటుంది. హడావుడి మీద పెద్ద నిర్ణయాలు మాత్రం చెయ్యొద్దు, దెబ్బతినే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. అయిన వాళ్ళ పేరు మీద కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. దూరపు చుట్టాల మీద మీకున్నటువంటి అభిప్రాయము, సదభిప్రాయము ప్రత్యేకంగా ఇప్పుడు మారిపోయే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏ విధమైనటువంటి వ్యక్తులు, వాళ్ళ ఆలోచనలు ఏమిటి, వాళ్ళ వలన మీకు గతంలో ఎంత నష్టం జరిగింది, అవి మీరు ఇప్పుడు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఉంటాయి. చిన్న చిన్న వ్యాపారాలు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ రీత్యా తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. నెగ్లిజెన్సీ పనికిరాదు. నేత్ర సంబంధమైనటువంటి అనారోగ్యాలు, చర్మ సంబంధమైనటువంటి అనారోగ్యాలతో బాధపడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి స్తోత్రాన్ని పఠించండి. ప్రత్యేకంగా ఆర్థిక అభివృద్ధి కోసం వెంపర్లాడుతున్నాము, అసలు పరిస్థితి ఏమీ బాలేదు, 100 వస్తే 90 ఖర్చు పెట్టగలుగుతాం, కానీ 50 వస్తున్న దగ్గర 90 ఖర్చు పెట్టడం అవుతోంది. పరిస్థితులంతా కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ప్రతిదీ ధనంతోనే ముడిపడి ఉంది. ఆ విధమైనటువంటి చికాకులు ఎక్కువగా ఉన్నాయి. మనకు లేకపోతే ఒకటి, మన ఉన్న వేరే వాళ్ళ దగ్గర ఇరుక్కుపోయి ఉన్నాయి. ఈ విధమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నట్లయితే రాబోయే మహాశివరాత్రి రోజున మహాపాశుపత హోమాన్ని జరిపించండి. తద్వారా మంచి పరిణామాలు ఏర్పడతాయి. ఇంట్లో, వ్యాపార ప్రదేశాలలో అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి. చేసే కార్యక్రమం మహాపాశుపత హోమం, చేసే రోజు మహాశివరాత్రి. మనం ఏదైతే సంకల్పించుకొని కూర్చొని కార్యక్రమం చేస్తామో, అంటే హోమం చేస్తామో, ఆ అభిష్టం నెరవేరుతుంది. అంటే మన వృత్తి కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ధనం కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే మనకి ఏ సమస్య అయితే ఉందో సంకల్పంలో చెప్పుకొని కూర్చుంటే ఆ సంకల్పం నెరవేరుతుంది. అందుకని ఆ రోజున మహాపాశుపత హోమాన్ని జరిపించాలి. అందుకని ఆ రోజు మహాపాశుపత హోమాన్ని సూచించడం జరిగింది.